మరి నేను గతంలో ఎప్పుడో చెప్పాను, 4 ఏళ్ల క్రితం, ఇతను ఆరగంట ఫెలో, ఎవరిని కలవడు అని చెప్తే చాలా మంది పెద్ద ఎదవ పోజులు కొట్టారు. మేమందరం కలుస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం కలుస్తున్నాం అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు నేను 4 ఏళ్ల క్రితం చెప్పిన మాట అతన్ని అబ్జర్వ్ చేసి ఆ నడవడిక మంచిది కాదు అని నేను చెప్పి, సరే నన్ను ఏదో డిస్క్వాలిఫై చేయమన్నాడు. వాళ్ళ మొహం వాళ్ళు ఏం చేయలేకపోయారు, అది వేరే విషయం. కానీ మరి ఇవాళ 4.5 సంవత్సరాల క్రితం నేను ఏదైతే చెప్పానో మరి అది అతను ఫాలో అవ్వలేదు. ఇవాళ ప్రతి ఒక్కడూ కూడా అదే మాట చెప్తున్నారే. మరి ఇప్పటికైనా మరి ప్రజలకు నిజాలు తెలియాలి. ట్రిపుల్ R అప్పుడు చెప్పింది నిజంరా బాబు అని చెప్పి మరి ఇప్పటికైనా సరే ప్రజలు ఎప్పుడో గ్రహించారు. మరి నాయకులైనా, మిగిలిన నాయకులైనా, ఎక్సెప్ట్ ఫ్యూ సర్నేమ్స్, మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడైనా సరే మరి వాళ్ళు గ్రహించి మరి సరైన దారిలో ప్రతిఘటించి మరి ప్రజలకు కూడా మార్గనిర్దేశం చెయ్యాలి అని చెప్పి మరి కోరుకుంటున్నాను. ఎంతోమందికి తనకు వెన్నుకాచి మరి మూడు మంత్రులు ఇచ్చారు, పని మంత్రులని. అనకాపల్లి ఎమ్మెల్యే గారికి కూడా, మంత్రి గారికి కూడా మరి నిన్న సీటు తీసి ఎవరికో ఇచ్చారు. మరి ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేస్తారో తెలియదు. ఇది ఒక వినూత్నమైన కాన్సెప్ట్. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్స్ అనేది ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తున్నారు. ఈ జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాకి అలాగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంటర్ స్టేట్ కూడా మరి ఎక్కడో బళ్ళారిలో మరి గతంలో ఎంపీగా పనిచేసిన శాంత అనే ఒక, గతంలో ఆవిడ బీజేపీలో ఉన్నట్టున్నారు. మరి వాళ్ళకు కూడా ఆ బళ్ళారి శ్రీరాములు గారి సోదరి, మరి ఆవిడకి హిందూపురం సీట్ ఇవ్వటం జరిగింది. మరి ఇదేంటో మరి ఎక్కడ మరి మాధవ్ మరి పాప ఇతను వెళ్ళి రాజుకు వార్నింగ్ ఎవరా అంటే నన్ను చంపుతానని కూడా అన్నాడు. మరి అన్ని మాటలు మాట్లాడి మరి ఒక హీరోగా వాట్ ఎవర్ మే బి ద రీజన్, కొన్ని విచిత్రమైన కారణాల రీత్యా మరి అంత పాపులర్ అయిన వ్యక్తికి మరి సీట్ ఇవ్వలేదట. ఎమ్మెల్యేకి ఎంత ఇస్తారు ఎవరో కూడా తెలియదు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఈ ట్రాన్స్ఫర్స్ అనే ఒక కొత్త సిస్టమ్ని మరి బజార్లోకి, అదే పొలిటికల్ బజార్లోకి తీసుకొచ్చి ఈయన మరి అంటే ఎలా ఉందంటే ఏదో దాసనారాయణరావు గారి సినిమా ఒకటి వచ్చింది, పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా. అంటే నేను ఈయన్ని పిచ్చివాడు అని అంటలా, కానీ ఏదో రాయిసిరి, ఆ రాయి అంటే ఏదో కాగితం మొక్కేసిరి, అది ఫలానా కాన్స్టిట్యున్సీ అని రాసిన చీటీ మీద పడితే ఆ కాన్స్టిట్యున్సీకి అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఉంది. మరి కోనసీమ జిల్లా నుంచి రాజమండ్రి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశారు చనిపోయిన వేణు గారిని. అలాగే పాపం ఈయనకి ఎంతో అండదండలుగా ఉన్నారు బాబురావు గారు. ఆయన పదవి కూడా రాజీనామా చేసి ఈయన కోసం వచ్చారు. మరి అటువంటి బాబురావు గారికి ఎక్కడా సీట్ లేకుండా చేశారు. మరి ఇదేనా మరి దళితులంటే ప్రేమ, బీసీలంటే ప్రేమ? ఎంత దారుణమా! చెప్పేది ఒకటి చేసేది ఒకటే అని చెప్పి ఈ ట్రాన్స్ఫర్లో ఈ గొడవకి లాడిపోతున్నారు. వీళ్ళందరూ కూడా తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అట్లీస్ట్ 25 మంది కనీసం షర్మిల పార్టీలో, అంటే షర్మిల పార్టీ అది క్లోజ్ అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీలో తను రేపు జాయిన్ అవబోతుంది కనుక సో పునరుజ్జీవం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఎలక్షన్స్లో అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో 25 మంది కనీసం వైసీపీలో చోటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. అలాగే గతంలో పోటీకి అనాసక్తత చూపిన ప్రముఖ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి
సిద్ధమవుతారు. దీనివల్ల నెగ్గినా నెగ్గకపోయినా 5-7% ఓట్లు కైవసం చేసుకోగలిగితే ఆ ఓట్లన్నీ కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఓట్లే. గతంలో కాంగ్రెస్ ఓట్లని తల్లి, కొడుకు, చెల్లి ముగ్గురు కలిపి వీధులమట అన్యాయం జరిగిందని చెప్పి ప్రజల్ని నమ్మించి మన కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా కొల్లగొట్టారు. మరి ఇప్పుడు మరి ఆ చెల్లి జరిగిన అన్యాయాన్ని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి మళ్ళీ తిరిగి ఆ ఓట్లని కాంగ్రెస్ పార్టీకి మరి కన్స్టబుల్ ఓట్లని తీసుకువెళ్ళి మరి అతి దారుణమైన పరాజయాన్ని, యాజ్ ఇట్ ఈజ్గా పరాజయం, దారుణమైన పరాజయమే, కానీ ఆ దారుణమైన పరాజయాన్ని అత్యంత దారుణమైన పరాజయంగా మార్చటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించబోతోంది. బ్రదర్ అనిల్ పాత్ర ఇందులో చాలా కీలకంగా మారబోతోంది. తనకు జరిగిన అవమానాన్ని మరి ఇన్నాళ్ళు భరించారు అనిల్ షర్మిల దంపతులు. వాళ్ళు ఊరూరా తిరిగి మాకే ఎంత అన్యాయం జరిగితే మరి ప్రజలకు ఎంత అన్యాయం జరిగింది అన్నది అర్థం చేసుకోగలరు వారి ఆవేదన చూసిన తర్వాత. సో ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఇవాళ ఇందాక టీవీలో చూసా, మరి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ మీటింగ్లో సంవత్సరం క్రితం ఇంప్లిమెంట్ చేయవలసిన వాగ్దానాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి చెప్పారు. అక్కడ నా కుటుంబంలో కూడా చిచ్చు రేపాలని చెప్పి చూస్తున్నారు అని. ఎవరు రేపారు చిచ్చు? మీ చెల్లెలకి ఆస్తి వద్దు అని చెప్పి ఎవరైనా చెప్పారా? మీ చెల్లెలకి ఎంపీ సీట్ ఇవ్వద్దు అని ఎవరైనా చెప్పారా? ఎన్నికల్లో వాడుకున్నది మీరు, వారికి అన్యాయం చేసింది మీరు. మధ్యలో ఎవరో చిచ్చు ఎలా పెడతారు అంటే, మరి షర్మిల తను వేరే పార్టీలో జాయిన్ అయితే అది మీ పార్టీలో ఎవరో పెట్టిన చిచ్చు ఎందుకు అవుతుంది? ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరతానంది, చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు ఎందుకు అవుతుంది? ఏది జరిగినా సరే మీకేదో ఎవరో అన్యాయం చేసినట్టు మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. మీకు ఇంకెవ్వరూ అన్యాయం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయం కృతాపరాధమే మీరు చేసుకున్నారు. ప్రజలు ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని, బంగారు పల్లెలో మీకు ఇచ్చిన అవకాశాన్ని మరి మీరు కాలరాశారు. దానికి ప్రతిపక్షాలని నిందించి మరి మళ్ళీ అదే పాట, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ కాకినాడలో మళ్ళీ దుమ్మెత్తిపోశారు. అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి, అదే టీవీ5, అదే డైలాగులు. కొత్త డైలాగ్ ఏంట్రా అంటే ఇవాళ నా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అనేది ఒకటే కొత్త డైలాగు. సరే, యథా ప్రకారం జనాలు వారి శక్తి వంచన లేకుండా మరి ఎంత బలవంతంగా తరలించినప్పటికీ మరి వారి శక్తి వంచన లేకుండా జంపింగ్ పారిపోతున్న వయోవృద్ధులను చూసాం. మరి పొద్దున్న అనగా తీసుకొచ్చేసి మరి 1 గంట దాకా మీటింగ్ అవజేయకపోతే అందరూ మా గోదావరి వాళ్ళు మేము 11ంటికి తినేస్తాం భోజనాలు, మీరేమో 9:30 తీసుకొచ్చి అక్కడ ఎట్టేసి బంధించి బలవంతంగా మీ ప్రబోధనలు వినాలి అంటే ఎక్కడ కుదురుద్ది? వెళ్ళిపోతారు. 12 అయ్యేటప్పటికి మొదలెట్టారు వెళ్ళిపోవటం. వెళ్ళిపోతున్నారు. మీ సాక్షిలో చూపెట్టలేదు తప్ప మిగిలిన ఛానల్లో చాలా స్పష్టంగా చూపెట్టారు. అందరూ